ఒకటి మాత్రం జరగని పని, కరప్షన్ పోవడం. అంటే సో అది వే ఆఫ్ థింకింగ్ మార్చుకోవాలి. అప్పుడు ఎలా ఉన్నాం మళ్ళీ ఇప్పుడు అలానే ఉంటే ఇండియా ముందుకెళ్ళడం, డెవలప్మెంట్ అవడం జరగని పని ఎక్కువ. సో మా అమ్మ నాన్న ఏది చదువుకున్నారో తిరిగి అదే మేము చదువుతున్నాం. సో మన కల్చర్ మనం చదువుకుంటే బాగుంటుంది. హిస్టరీ తెలిసినోడికే హిస్టరీ చేంజ్ చేసే అవకాశం ఉంటుందని అతను చెప్పాడు అంబేద్కర్. ఎగ్జామ్లో బట్టీలు బట్టి మార్క్స్ తెచ్చుకుంటారా? 470 అవుట్ ఆఫ్ 470. బీటెక్లు అందరూ చేస్తున్నారు కాబట్టి మనం చేద్దామని అనుకుంటున్నారా? లేదు. అందరూ సాఫ్ట్వేర్కి వెళ్తున్నారు కాబట్టి మనం కూడా వెళ్దాం అనుకుంటున్నారా? లేదు. మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ప్రస్తుతం నేనైతే అంటే ఒకవేళ వేరే ఏదైనా జాయిన్ చేస్తే చదువు కాకుండా ఎక్కడ వెనకబడిపోతారు అనే ఒక చిన్న భయం మాత్రమే మమ్మల్ని ఇక్కడ జాయిన్ చేసేలా చేస్తాం. Enhance your mind, your way of thinking and the way of solving problems of most of the people in India who face them. ఎందుకంటే ఇండియాలో ఇప్పుడు జరిగే అంటే పీపుల్ వే ఆఫ్ థింకింగ్ మారాలంటున్నాను. అంటే ప్రస్తుతం మొన్నటి వరకు డిస్క్రిమినేషన్ అని, ఇండియాలో క్యాస్ట్ సిస్టమ్ అని, ఇంకా మిగతా పోవర్టీ ఇవన్నీ నడిచాయి. ఈయన చెప్పేది ఏంటంటే మనం వే ఆఫ్ థింకింగ్ మార్చుకోవాలి. అప్పుడు ఎలా ఉన్నాం మళ్ళీ ఇప్పుడు అలానే ఉంటే ఇండియా ముందుకెళ్ళడం, డెవలప్మెంట్ అవడం జరగని పని. సో అందుచేతన ఈయన అదే మనలో ఉన్న ఆలోచన విధానాన్ని మార్చుకోమని. ఏ విధంగా మారుస్తారు మీరు? ముందుగా అయితే ఎడ్యుకేషన్ సిస్టమ్ మారితేనే మారుతుంది. అది మన గవర్నమెంటే చేయగలదు. అంటే ఎలా మార్చాలి ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ని? అంటే ఇప్పుడు మన స్కూలింగ్లో అయితే ఎక్కువ బ్రిటిషర్స్ గురించి ఉంటుంది. మన ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి ఎక్కడ తక్కువ. ఒక 8th క్లాస్ చదువుకున్నాను నేనైతే. మిగతావన్నీ ఆ బ్రిటిషర్స్ వాళ్ళ గురించి ఎక్కువ. మా అమ్మ నాన్న ఏది చదువుకున్నారో తిరిగి అదే మేము చదువుతున్నాం. సో మన కల్చర్ మనం చదువుకుంటే బాగుంటుంది వేరే వాళ్ళ దానికన్నా. అవి చదువుకోవడం కూడా మంచిదే, కానీ ఇది ఇంకా ఇది మనం తెలుసుకుంటే బెటర్ కదా, బెస్ట్. ప్రస్తుతం రీసెంట్గా బుక్స్ మారిపోయాయి, టెక్స్ట్ బుక్స్ NCERT. అదేం చేశారంటే మొన్నటి వరకు ఛత్రపతి శివాజీ మహారాజు గురించి 2-3 పేజెస్ ఉంటే 2-3 పేజెస్ ఒక 1 పారాగ్రాఫ్ అంతే. ఇప్పుడు మరాఠా ఎంపైర్ గురించి మొత్తం ఒక చాప్టర్ ఉంది. మొన్నటి వరకు ముఘల్ ఎంపరర్స్, ఢిల్లీ సల్తనేట్, మళ్ళీ తర్వాత వచ్చే కొలోనియల్ రూల్ వాటి మీద ఉంది. ఇప్పుడు మొత్తం మారిపోయి మరాఠా ఎంపరర్, విజయనగర ఎంపైర్ మొత్తం, చోళా, చేరాస్, పాండ్యాస్ అవి అప్పుడు ఉండేది. ఇప్పుడు ఇంకా దాన్ని ఎన్హాన్స్ చేసి ఇంకా కొత్తగా అంటే తెలియనివి కూడా ముందు పెడుతున్నారు. హిస్టరీ తెలిసినోడికే హిస్టరీ చేంజ్ చేసే అవకాశం ఉంటుందని అతను చెప్పాడు అంబేద్కర్. సో ఇప్పుడు ఏం చేద్దామని నీకు ఎలా కావాలైతే? ఒకటి మాత్రం జరగని పని, కరప్షన్ పోవడం. సో అది దాన్ని జస్ట్ ప్రివెంట్ చేస్తే చాలు. మా నుంచి ప్రివెంట్ అయితే తర్వాత తగ్గుతుంది. ఏ విధంగా చేద్దామని అనుకుంటున్నారు? మీ నుంచే. ఇప్పుడు జనరేషన్ మారిపోయింది చాలా, అందుకే వెళ్ళిపోతుంది. మరి మీ నుంచి ఏం చేస్తారు? ఎగ్జామ్లో బట్టీలు బట్టి మార్క్స్ తెచ్చుకుంటారా? 470 అవుట్ ఆఫ్ 470. బీటెక్లు అందరూ చేస్తున్నారు కాబట్టి మనం చేద్దామని అనుకుంటున్నారా? లేదు. అందరూ సాఫ్ట్వేర్కి వెళ్తున్నారు కాబట్టి మనం కూడా వెళ్దాం అనుకుంటున్నారా? లేదు. మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ప్రస్తుతం నేనైతే సివిల్స్. మీరేం చేద్దామని? నేను ఏమైనా స్టార్ట్అప్ పెడదామని. స్టార్ట్అప్ ఇప్పుడు కాదు, అదే బీటెక్ అయిపోయాక దానికంటే ఎక్స్పీరియన్స్ ఉండాలి. అదే ఫస్ట్ నాకు బీటెక్ నుంచి వచ్చిన జాబ్లో జాయిన్ అయ్యి ఒక 5-6 years దాంట్లో వర్క్ చేసి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి అప్పుడు ఏమైనా స్టార్ట్అప్ పెడదాం. సివిల్స్లో దగ్గర ఈ 8 years old పీపుల్ అలా చిన్న పిల్లలు కూడా స్టార్ట్ చేస్తున్నారు కదా, దానికి ఏంటి కామెంట్స్? అలా సపోర్ట్ ఉంటే చేస్తారు.
వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు వాళ్ళ పేరెంట్స్ కి వాటికి. మాకు అవన్నీ ప్రస్తుతానికి prove చేసుకోవాలంటే 8 years లేకపోతే 10 years 12 years 18 years అంటే స్కూలింగ్ అవ్వక ముందునే సిఇఓ కంపెనీకి అయిపోయి చాలా మంది ఉన్నారు కేరళ సైడ్ పర్సన్స్. మీరు సోషల్ మీడియా చూస్తుంటే కనుక మరి ఇండియన్స్ లో మన ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఎక్కడ కూడాను ఎవరైనా ఉంటున్నారంటే లేదు. అది ఎందుకంటే కేరళలో చాలా బాగుంటుంది ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే, ఇక్కడ అలా ఉండదు. అక్కడంటే ఏమైనా సరే నువ్వు బట్టి కొట్టక్కర్లే, అంత బాగా నేర్పిస్తారు. ఇక్కడంటే మొత్తం బయట చేయడమే. బయట చేయడం అది పేరెంట్స్ మైండ్ సెట్ వల్ల ఉంటుంది. పేరెంట్స్ మైండ్ సెట్ వల్ల. అంటే మనం కొంతమంది పేరెంట్స్ మనకి నచ్చేది చేయడానికి అదే మనల్ని ఎంకరేజ్ చేస్తారు, కానీ వాళ్ళు ఎక్కడో ఒక అంటే ఒకవేళ వేరేది ఏదైనా జాయిన్ చేస్తే చదువు కాకుండా ఎక్కడ వెనకబడిపోతారు అనే ఒక చిన్న భయం మాత్రమే మమ్మల్ని ఇక్కడ జాయిన్ చేసేలా చేస్తారు. మరి అది వర్తేనా? కొంతవరకు వర్త్ అయితే కాదు, కానీ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ కాబట్టి ఇదే కరెక్ట్. ఎందుకంటే ఒకవేళ అంత ఫ్రీడమ్ ఇచ్చినా సరే మాలాంటి టీనేజర్స్ కి ఎక్కడికో అయిపోతారు అందరూ. ఇంకా అది కరెక్ట్ కాదు. మేము చిన్నప్పటి నుంచి గ్రో అయ్యే ఎన్విరాన్మెంట్ బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. జనరల్ గా మేము చుట్టూ చూస్తే వాళ్ళ పేరెంట్స్ ఎడ్యుకేటెడ్ అవ్వడం, లేదా ఇంకా వాళ్ళ పేరెంట్స్ బాగా సొసైటీలో మంచి పేరు ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళు బిజినెస్ మెన్, వాళ్ళ మోస్ట్లీ మేము చూస్తున్నంత వరకు అయితే మోస్ట్లీ వాళ్ళు ముందే ప్రీ ప్లాన్ గా ఉంటారు. ఇలా చేయిస్తే బాగుంటది, వాళ్ళ పిల్లల్ని కూడా అడుగుతారు. మేము అలాంటి వాళ్ళం ఏంటంటే మేము తెలుసుకోవాలి, మేమే దాని గురించి తెలుసుకొని అర్థం చేసుకొని చేసినప్పటికే అయిపోద్ది. ఇప్పుడు అలాగైతే మీరు ఇప్పుడు బీటెక్ అనే ఆప్షన్ లో మీకు ఇంటర్ తర్వాత చేద్దాం అనుకున్నారు, అది పేరెంట్స్ వల్ల లేకపోతే అందరు చేస్తున్నారని చెప్పి చేస్తున్నారా, లేకపోతే మీ మైండ్ లో ఉందా రెడీగా ఆల్రెడీ చేయాలని? ఇప్పుడు దాకా పేరెంట్స్ మా గురించి చాలా చేశారు. సో వాళ్ళ కోరిక ఏంటంటే మేము ఒక ఎన్ఐటీ కానీ ఐడియాలో కొడదామని, సీడ్ వస్తే బాగుంటుందని. సో మమ్మల్ని ప్రూవ్ చేసుకోవడానికి కోసం ఇది ఇప్పుడు మెయిన్స్ కోసం ట్రై చేస్తాం. సో ఇప్పుడు ఎన్ఐటీకి వెళ్ళాలంటే అక్కడ బీటెక్ కూడా ఉంటుంది. సో బీటెక్ చేయాల్సిందే అంట ఆ 4 years చేయాల్సి, లేదంటే చెప్పినట్టు సివిల్ ప్రిపేర్ అవ్వాలి. జనరల్ గా ఆ కాలేజెస్కి వెళ్తే మేము ఓన్లీ అంటే బీటెక్ చేసి సాఫ్ట్వేర్కి వెళ్ళాలనే లేదు. అక్కడ నుంచి యాక్టర్స్ అయిన వాళ్ళు ఉన్నారు, స్పోర్ట్స్ పర్సన్స్ అయ్యారు, డైరెక్టర్స్ చాలా. మోస్ట్ ఆఫ్ ది మంది ఈ ఎన్ఐటీస్ IITs ఐఐటీస్కి వెళ్ళిన వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద మంది సెలెక్ట్ చేసే ఎక్కువ ఫీల్డ్ సివిల్స్, యూపీఎస్సి సివిల్స్, మిగతా ఎన్డీఏ అలాంటి గవర్నమెంట్ ఎగ్జామ్స్కి వెళ్తారు, ప్రిపేర్ చేస్తారు. సివిల్స్ అంటే సివిల్స్ లో మీరు ఏం చేద్దామని? ఐఏఎస్. ఐఏఎస్ అనే పర్సన్ ఎవరికి వర్క్ చేస్తారు? గవర్నమెంట్ వర్క్ చేస్తారు, పీపుల్ కోసం వర్క్ చేస్తారు. పీపుల్ కోసం వర్క్ చేయాలనుకుంటే ఐఏఎస్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఐఏఎస్ అనేవాడు స్టేబుల్. అక్కడ ఐఏఎస్ కి ఒక పవర్ ఉంటుంది. ఐఏఎస్ అనేవాడు ఏంటంటే వాడికి అతను తలుచుకుంటే చేయొచ్చు ఏమైనా, కానీ పొలిటీషియన్స్ అనే ఒక బ్యారియర్ ఫ్యాక్టర్ ఆపుతుంది. అలాంటప్పుడు ఐఏఎస్ సివిల్స్ చేసి ఎందుకు యూజ్? పొలిటీషియన్స్ చెప్పింది చేసే బదులు నువ్వు అన్ని సంవత్సరాలు వెయిట్ చేసి ఈ స్టెప్ బై స్టెప్ ఏదైతే ఉందో ఇంటర్ తర్వాత మళ్ళీ బీటెక్ చేసి సివిల్స్ కి ప్రిపేర్ అయిపోయిన తర్వాత మరి అక్కడికి వెళ్ళిపోయి ఆడవడో మళ్ళీ చెప్పిందే చేయాలని చెప్పి కాన్సెప్ట్ తో, ఇంకా మీరే చెప్తున్నారు జనరేషన్ మారిపోతుంది అని చెప్పి, సొసైటీ మారిపోతుంది అని చెప్పేసి అన్నారు. లేదనుకుంటే ఇంకా మీ ఫ్రెండ్ ఏదైతే అన్నాడు బిజినెస్ పెట్టాలి, లేదనుకుంటే అతనికి అలాగే సివిల్స్ కి ఏదైనా ప్రిపేర్ అవ్వాలని చెప్పిన మెంటాలిటీ ఉంది. మరి ఎవరి కింద వర్క్ చేయాలి కదా, మరి అప్పుడు కూడా వాళ్ళు చెప్పిందే చేయాలి కదా. మీరు మాట్లాడింది ఎక్కడ కూడా మరి ఫాలో అవనట్టే కదా. అందుకే మేము ఇప్పుడు మొన్నటి వరకు జరిగింది ఇది. ఐఏఎస్లు కూడా మళ్ళీ ఆ పొలిటీషియన్స్ మాటలు వింటున్నారు. అక్కడ పొలిటీషియన్స్ ఉండేది ఓన్లీ ఫర్ సమ్ స్పాన్ ఆఫ్ టైం, 5 years. పొలిటీషియన్స్ కి క్వాలిఫికేషన్ లేదు ప్రస్తుతానికి. ఉన్నా దాన్ని ఎవరు అంటే పొలిటికల్ ఏదైతే ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకంటూ క్వాలిఫికేషన్ అవసరం లేదు, ఒక మాట్లాడే క్వాలిఫికేషన్ ఉంటే చాలు. ఎస్ సార్ నో? మనీ కూడా ఆబ్వియస్లీ.
మరి మాట్లాడే దమ్ము మీ దగ్గర ఉంటే మనీ ఆటోమేటిక్ అదే వస్తుంది. అంటే మాటలు చెప్పి మోసం చేయాల. అలాంటి వాళ్ళని దించే పవర్ ఐఏఎస్ ఉంటుంది. మరి ఇప్పుడు ఎవరైనా దించారా? ప్రయత్నించలేదేమో కానీ ప్రయత్నిస్తే చేయొచ్చు. తెలుసా మన ఏపీలో ఐఏఎస్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేసి వేరే డ్యూటీలో కూడా వేశారని. అవును, వేసి కొత్త వాళ్ళని తెచ్చుకున్నారు. అలాంటి వాళ్ళు ఒకరు తేజ అని ఒక ఐఏఎస్ కేరళలో అయితే వరకు పనిచేశారు. అది డిప్యూటీ, అదే పవన్ కళ్యాణ్ అతను తెప్పించారు. అది ఆ ఐఏఎస్ కేరళలో అప్పుడు ఫ్లడ్స్ వచ్చిన టైంలో అతనే మొత్తం, ఇంకా అతను కూడా నీటిలో దిగిపోయి అందరినీ కాపాడి చాలా, అతన్ని అక్కడ గాడ్ లా చూస్తారు. సేవియర్ కేరళలో, ఆ ఏరియా, ఆ డిస్టిక్ సేవియర్. ఇందాక ఎక్కడన్నా విన్నారా సేవియర్ అని మనం వచ్చే దారిలో? ఎక్కడ విన్నారు? అతను వాళ్ళ వైఫ్ చనిపోయినప్పుడు అంటే చుట్టుపక్కల అందరికి ఈయనే ఇంకా ఆ డిస్క్రిమినేషన్, ఆయన వైఫ్ చనిపోయిన తర్వాత ఆ డిస్క్రిమినేషన్ ఇంకా పోవర్టీ వాటి నుంచి దూరం చేయడానికి ఈయనే సేవియర్, అదే మెస్సయ్య అని అందరూ భావించి ఇతన్ని సేవియర్ గా అందరూ పరిగణించారు అంబేద్కర్. ఓకే, ఫైనల్ గా ఇప్పుడు మీరు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో అది చేయడానికి ఎన్ని టైం పడుతుంది? 10-15 years. ఇప్పుడు ఏజ్ ఎంత? 17. అంటే 30 years కి 30 years పడుతుంది. తలుచుకుంటే ఎప్పుడైనా మారిపోవచ్చు. తలుచుకోలేవు. అలా అని కదా, మేము ట్రై చేస్తే 19 years 20 years ఇప్పటి వరకు యంగెస్ట్ ఐఏఎస్ అంటే నాకు తెలిసిన మట్టుకైతే 19-20 అలా ఉంది. ఐఏఎస్ స్టార్ట్అప్ అనేది ప్రోగ్రెస్. స్టార్ట్అప్ లో కూడా స్కిల్ ఉంటే ఆటోమేటిక్ గా ముందు నుంచే దాని గురించి తెలుసుకొని ఉంటే ప్రాక్టికల్ గా అవి ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అవన్నీ కూడా ముందే ఆలోచన ఉంటే, నాలెడ్జ్ ఉంటే అప్పుడు ఇమీడియట్ గా చేయొచ్చు. నాకు అవి లేవు కాబట్టి ఇంకా ఎక్స్పీరియన్స్ నేను గెయిన్ చేయాలి. సో ఐడియాస్ వస్తే చేసేస్తా. ఆల్ ద బెస్ట్ యువర్ ఫ్యూచర్. ఆల్ ద బెస్ట్ యువర్ ఫ్యూచర్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.